నిన్న మేము ఒకటే మాట్లాడామండి. నాకు విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదున్నా ఛాంబర్కే మేము నోటీసులు పంపిస్తాం, ఛాంబర్ ద్వారానే మాట్లాడుతాం తప్ప మాకు డైరెక్ట్గా పంపించడం మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. మేము ఏదున్నా ఛాంబర్తోనే మాట్లాడతాం. కాబట్టి అదిగాక వారు లీగల్గా కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చేంతవరకు కూడా మేము ఆ కంపెనీకి కానీ ఆ విధులకు కానీ వారి యొక్క షూటింగ్లకు కానీ మేమైతే హాజరు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. తెలియదండి, మరి వాళ్ళకి ఛాంబర్కి ఇచ్చారో లేదు తెలియదు. మాకు ఏదైనా ఛాంబర్ నుంచి నోటీస్ రావాలి తప్ప మాకు విడిగా వ్యక్తిగతంగా రావడానికి మేమేమి పీపుల్స్ మీడియా కంపెనీకి మేము డైరెక్ట్గా నోటీస్ రాయలేదు. వారికి మాకు డైరెక్ట్గా ఎటువంటి సంబంధాలు ఉండవు. దయచేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని ఏదైనా కోర్టులో ఉంది కాబట్టి 366/2025 మన సివిల్ కోర్టులో వేశారు. ఆ కోర్టులోనే తేల్చుకుంటాం. ఆ న్యాయమైన తీర్పు వచ్చేంత వరకు కూడా మేము ఆ కంపెనీకి అయితే ఎటువంటి విధులకి హాజరు కాము. అలాగే మాకు కూడా పీపుల్స్ మీడియా వారు సుమారు మాకు 90 లక్షల రూపాయలు మాకు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు అయితే ఇమీడియట్లీ కూడా వాళ్ళు కట్టాలని చెప్పేసి మేము మీడియా పరంగా వారిని కోరుతున్నాం. మేము ఇస్తామండి. మేము ఇప్పుడు అఫీషియల్గా మేము ఛాంబర్కి ఇవ్వాలి కాబట్టి ఛాంబర్కి నిన్న రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్ని కూడా వాళ్ళకి అందజేసాము. అది ఛాంబర్ ద్వారా ఫాలో అవుతుంది తప్ప మేమేమి లీగల్గా అట్లా పోవండి. మాకు ఏదైనా ఛాంబరే ఫైనల్ కాబట్టి ఛాంబర్ వారు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పిన తర్వాత మా తదుపరి నిర్ణయం ఆ కంపెనీ మీద మేము చెప్తాం. అంటే మీరు ఏదైనా ఛాంబరే మాకు ఫైనల్ నిర్ణయం అని చెప్తా ఉన్నారు. బట్ ఛాంబర్ మీ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే గత 7 రోజులుగా కూడా ఇది కొనసాగుతూనే ఉంది. మరి ఛాంబర్ ఎందుకొని యాక్టివ్గా ఒక విషయం మీద నిర్ణయం తీసుకోలేకపోతుంది? అంటే ఒకటే అండి, అక్కడ మీ చర్చల్లో మేము చూసినప్పుడు మా వేతనాల పెంపు విషయం అసలు పెద్ద సమస్య కాదని మేము భావిస్తున్నాం. అక్కడ వేరువేరుగా అంతర్గతంగా వాళ్ళ అంతర్గత పౌరులు లేకపోతే వాళ్ళు ఎక్కడో నోరు విప్పలేక మా మీద మీకు కార్మికులు కాబట్టి వీరిని అడ్డం పెట్టుకుని ఏం చేసినా మనకి ఏదో ముందుకెళ్ళొచ్చు అనే భావంతో ఉన్నారే తప్ప మా వేతనాల సమస్య అయితే వారికి కాదని మాకు అక్కడ అర్థమవుతుంది. కానీ ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వారు కొంచెం అక్కడ జంకుతున్నారనే విషయంగా మేము భావిస్తున్నాం. వేతనాలు పెంచము 30% పెంచమని నిర్మాతలు అన్నారు కదా, ఓన్లీ 15% పెంచుతామని అన్నారు. దానికి మీరు ఏమంటారు? మేము దానికి కూడా వాళ్ళు 15% అన్నప్పుడు మేము చెప్పామండి, ఇప్పుడు 20% ఇవ్వండి, 2 years తర్వాత 10% ఇవ్వండి అని చెప్పాము. అది మాట్లాడతా అని చెప్పారు. అది మాట్లాడితే కనుక కానీ 10 యూనియన్లకే ఇస్తామంటున్నారు. అట్లా కాదు, మిగతా 3 యూనియన్లకు కూడా ఏం చెప్తారో అది తేలిన తర్వాత మాత్రమే మేము దానికి ఒప్పుకున్నట్టు లెక్క. కొంతమంది నిర్మాతలు కావాలని ఇట్లా క్రియేట్ చేస్తారు. తెలుగు సినీ పరిశ్రమను కూడా విడగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రశ్న కూడా లేదు. అది మాకు తెలియదండి, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మేమైతే కార్మికులు, మేము తెర వెనుక ఉండేవాళ్ళం కానీ తెర ముందు మాకు ఆ రాజకీయాలు మాకు సంబంధం లేదు. మా వర్కర్స్కి పని కల్పించాలి, ఆ పని చేసిన శ్రమకి మాకు వేతనం కావాలనే మా పోరాటం తప్ప వేరేదేం లేదు. అది ఇందాక చెప్పాను కదండి, వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది చాలా లోతుగా చూస్తే మా కార్మికుల వేతనాలు ఒక సమస్య కాదు. వారు బడ్జెట్ పెంచుకోవడం, ఆ బడ్జెట్ని ఎలా కట్టడి చేసుకోవడం అనేది వాళ్ళకి అర్థం కాక దాన్ని ఎవరిని నిందించలేక ఎవరి మీద మాట అనలేక మా కార్మికుల మీద పడుతున్నారని చెప్పేసి కార్మికులను అడ్డం పెట్టుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. చిరంజీవి గారికి మేము ఆల్రెడీ కబురు అమ్మటం జరిగిందండి. మేము కూడా ఫెడరేషన్ వచ్చి కలుస్తామని. వారు ముందు ఛాంబర్తో చర్చలు జరపండి, కాని పక్షంలో అప్పుడు నేను ఎంటర్ అవుతానని చెప్పారు. వారు ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. ఎప్పటికప్పుడైతే మా విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు మా సెక్రటరీ గారి ద్వారా. అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పొచ్చారు. ఇక్కడ మేము కూడా ఎప్పటికప్పుడు మా సెక్రటరీ గారితో వారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా అని చెప్పారు. వారు కూడా ఒకటే చెప్పారు, వారికి కూడా ఛాంబర్లో కూర్చొని వారితో మాట్లాడి మీరు సమస్య పరిష్కరించండి 2-3 రోజుల్లో.